హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు జీకే గురుజీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫెస్టివల్ సిరీస్లో ఆల్రెడీ మనం కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసాం. ఎవరైతే చూడలేదో ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. నార్త్ ఈస్ట్కి సంబంధించిన అన్ని స్టేట్స్ ప్లస్ వెస్ట్ బెంగాల్లో ఏ ఫెస్టివల్ సెలబ్రేట్ చేయబోతున్నారో అవి కూడా మనం డిస్కస్ చేసాం ట్రిక్తో. ఈరోజు ఈ వీడియోలో మనం ఒడిశాకి సంబంధించిన ఫేమస్ ఫెస్టివల్స్, జాతర ఏవేవి ఉన్నాయో ట్రిక్తో మనం ఈజీగా నేర్చుకోవడానికి ట్రై చేయబోతున్నాం. కొంచెం డీటెయిల్ డిస్క్రిప్షన్ కూడా మీకు ఇస్తాను. కొంచెం ఐడియా కూడా కావాలి కదా, ఏ డిస్ట్రిక్ట్లో అవుతుంది, ఏ రివర్ దగ్గర అవుతుంది అని కొంచెం ఐడియా ఉంటే తిప్పి తిప్పి క్వశ్చన్లు ఇచ్చినా మీకు ఈజీగా ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఏంటి, చైత్ర జాత్ర ఫెస్టివల్. చైత్ర జాతర అన్న యాత్ర అన్న ఒకటే, కన్ఫ్యూజ్ కాకండి. This festival is celebrated at Taratarini Hill Shrine on Tuesday of the Hindu month of Chaitra. Taratarini Hill Shrine, located at Kumara Hilli on banks of the Rusikilya River, is a major center of Shakti worship in Odisha. మదర్ గాడెస్ ది చెస్ట్ ఏమంచో కట్ అయ్యి అక్కడ పడి ఉంది. దాని విధంగా ఇక్కడ ఏమంచో ఈ పూజలు గట్ట జరుగుతుంది. శక్తిపీఠ అని కూడా అంటారు. గంజాం డిస్టిక్ లో ఇది జరుగుతుంది. రుషికిల్య రివర్ దగ్గర. గంజాం డిస్టిక్ మన ఇచ్చాపురం దగ్గరలోనే ఉంటుంది. మీకు తెలిసి బరంపూర్, ఇచ్చాపూర్ అని మీకు ఐడియా ఉంటుంది కదా, ఒడిశా అండ్ ఆంధ్ర బోర్డర్ లోన గంజాం డిస్టిక్ లో తరతరని హిల్ శ్రైన్ ఉంది. అక్కడ ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు. చైత్ర జాతర అని కూడా అంటారు దీనికి. నెక్స్ట్ ధను జాతర ఆర్ ధను యాత్ర అనే ఒకటే. ఇది అన్ యాన్యువల్ డ్రామా బేస్డ్ ఓపెన్ ఎయిర్ థియేటికల్ పెర్ఫార్మెన్స్ సెలబ్రేట్ ఇన్ బర్గఢ్ డిస్టిక్ లో, ఒడిశాలో ఈ ధను యాత్ర అని సెలబ్రేట్ చేస్తారు. 8 కిలోమీటర్ రేడియస్ లో ఈ ఫెస్టివల్ అనేది, యాత్ర అనేది సెలబ్రేట్ చేస్తారు. వరల్డ్స్ లార్జెస్ట్ ఓపెన్ ఎయిర్ థియేటర్, అంటే ఒక డ్రామా లాగా తయారు చేస్తారన్నమాట. ఈ ఫెస్టివల్ ఒక పెద్ద డ్రామా అవుతుంది. కృష్ణుడి గురించి, కంసు గురించి ఆ డ్రామా బేస్ అయ్యి ఉంటుంది. వరల్డ్ లార్జెస్ట్ ఓపెన్ ఎయిర్ థియేటర్ ఏదంటే ఎక్కడ సెలబ్రేట్ చేయవలసిందంటే ఇండియాలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా దీని పేరు ఉంది. ధను జాతర గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ ఫోటో చూడండి అన్నమాట, కొంచెం ఐడియా వస్తుంది. నెక్స్ట్ జగన్నాథ్ రథ యాత్ర తెలిసి ఉంటుంది మీకు. నిన్న అయింది జగన్నాథ్ రథ యాత్ర పూరిలో ఫెస్టివల్. ఓకే, జై జగన్నాథ్ కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓకే, జగన్నాథ్ది పూరి మీకు తెలిసి ఉంటుంది. దానికి ఇంకా ఎక్స్ట్రా మేము చెప్పక్కర్లేదు. జగన్నాథ్ రథయాత్ర పూరిలో జరుగుతుంది ప్రతి ఇయర్. చాలా ఫేమస్ ఫెస్టివల్. ఫోటో చూడండి, చాలా జనాలు వస్తారు అక్కడ. టీవీలో కూడా లైవ్ చూపిస్తారు, మీకు తెలిసి ఉంటుంది. నెక్స్ట్ బలి యాత్ర ఫెస్టివల్ కటక్. నెక్స్ట్ ఠాకురాని యాత్ర, ద మంత్ లాంగ్ ఫేమస్ 1 మంత్ కంటిన్యూగా ఇది ఫెస్టివల్ యాత్ర అనేది జరుగుతుంది. ఇది కూడా బరంపూర్, అంటే గంజాం డిస్టిక్ బరంపూర్ లో మన ఇచ్చాపురం దగ్గరలో ఉంది. ఇది కూడా బుద్ధి ఠాకురాని ఆ దేవుణ్ణి పూజిస్తారు. బుద్ధి ఠాకురాని అని ఒడిశాలో అంటారు. బుద్ధి ఠాకురాని ఇంకో పూజ. బార్డర్ లో కొంచెం ఒడియా వస్తుంది, టెన్షన్ పడకండి. ఓకే, ఇది సదర్న్ ఒడియాకి ఒక చీఫ్ ఫెస్టివల్ లాగే సెలబ్రేట్ చేస్తారు. చాలా పెద్ద ఫెస్టివల్ ఠాకురాని యాత్ర. గాడెస్ బుద్ధి ఠాకురాని is traditionally deity of silk, handloom weavers or డరా కమ్యూనిటీ ఆఫ్ బరంపూర్. దీనికి సెలబ్రేట్ చేస్తారు. డరా కమ్యూనిటీ బరంపూర్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. నెక్స్ట్ బలి యాత్ర ఫెస్టివల్ కటక్ ఒడిశా. బలి యాత్ర ఫ్రెండ్స్ ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తారు. మెరిటైమ్ హిస్టరీ ఆఫ్ ద స్టేట్ మెమరీ గురించి. నెక్స్ట్ ఏసియాలోనే లార్జెస్ట్ ట్రేడ్ ఫేర్ ఏదంటే ఈ బలి యాత్ర అవుతుంది. కటక్ లో జరుగుతుంది ప్రతి ఇయర్. మహానది రివర్ దగ్గర ప్రతి ఇయర్ ఈ బలి యాత్ర జరుగుతుంది. ఏసియాలోనే లార్జెస్ట్ ఓపెన్ ట్రేడ్ ఫేర్ ఏదంటే ఈ బలి యాత్ర మహానది రివర్ ఒడ్డున జరుగుతుంది. కటక్ లో ప్రతి సంవత్సరం. ఒడిశాకు సంబంధించిన ఇంపార్టెంట్ యాత్ర ఇది, ఫెస్టివల్ కూడా అనుకోండి. ఓకే, నువాకాయ్ ఫెస్టివల్ ఒడిశా. నువాకాయ్ కొత్త ధాన్యం, కొత్త బియ్యం. ఓకే, మనకి ఉగాది లాగా ఎలాగ మనం సెలబ్రేట్ చేసుకుంటామో ఇక్కడ నువాకాయ్. నువా అంటే కొత్త, కాయి అంటే తినడం. కొత్తగా ఏదైనా పంట పండితే దాన్ని తింటారు, తిని ఈ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేస్తారు. The word Nuwa means new and Kai means food. So that name means farmers are in possession of the newly harvested rice. Okay. The festival is seen as new ray of hope held the day after Ganesh Chaturthi festival. Ganesh Chaturthi festival tarvata ee festival ni celebrate చేసుకుంటారు. క్లియర్. వెస్టర్న్ ఒడిశా పీపుల్ ఏమంచో దీనికి సెలబ్రేట్ చేస్తారు. ఎవరు? వెస్టర్న్ ఒడిశా పీపుల్ ఏమంచో దీనికి సెలబ్రేట్ చేసుకుంటారు ఎక్కువగా. ఒడిశా మొత్తం అవుతుంది, కాకపోతే వెస్టర్న్ ఒడిశా ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకోటి ఏంటి, ఒడిశా సెలబ్రేటెడ్ ఇట్స్ ఫస్ట్ 1 డే టర్టల్ ఫెస్టివల్ అట్ పూరి. పూరిలో ఒక ఫెస్టివల్ జరుగుతుంది, టర్టల్ ఫెస్టివల్, తాబేల్ది. ఓకే, ఇది కూడా ఫేమస్ ఫెస్టివల్, పూరిలో జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏమైనా బిట్ అడిగేస్తే మళ్ళీ ఇబ్బంది కదా. సో ఈ ఫెస్టివల్ అన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒక చిన్న ట్రిక్ నేను రెడీ చేశాను, జాగ్రత్తగా వినండి. ట్రిక్ ఏంటంటే, తాబేళ్ళన్నీ దంచారా రోజు పూరిలో రథం ఎక్కి నూక తినేస్తున్నాయి. తాబేళ్ళన్నీ దంచారా రోజు పూరిలో తాబేళ్ళన్నీ దంచారా
రోజు పూరిలో రథం ఎక్కి నూకలు తినేస్తున్నాయి. తాబేలు అనగానే తాబేలు, తా అనగానే తరిణి యాత్ర గుర్తుకొస్తుంది. బేలు అనగానే మీకు బలి యాత్ర గుర్తుకొస్తుంది. ఈ తాబేలు 2 కలిపితే తాబేలు కదా! తాబేలు అంటే టర్టిల్ పూజ ఆల్రెడీ చెప్పాను కదా! టర్టిల్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు పూరిలో. నెక్స్ట్ దంచేరా, దంచేరా, దా అనగానే మీకు ధనుయాత్ర, చ అనగానే చైతి యాత్ర, రోజు అనగానే మీకు రోజో ఫెస్టివల్. ఒకటి మర్చిపోయాను నీకు రోజో ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ గూడా డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్‌లో మీకు చెప్పలేదు ఇది. రోజో ఫెస్టివల్ గూడా ఒడిశాలో సెలబ్రేట్ చేస్తారు. రోజో ఫెస్టివల్. ఓకే. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పూరీలో రథం అనగానే మీకు పూరీలో రథం అంటే ఏంటి? పూరీ జగన్నాథ్ ఫెస్టివల్ అని తెలిసిపోతుంది. నూక అనగానే మీకు నువాఖాయి ఫెస్టివల్ అనేసి తెలిసిపోతుంది. సో, ట్రిక్ ఏంటి? తాబేళ్ళన్నీ దంచారా. రోజు పూరీలో రథమెక్కి నూక తినేస్తున్నాయి అనే ఈ సెంటెన్స్‌ని గుర్తుపెట్టుకుంటే ఒడిశాకి సంబంధించిన అన్ని ఫెస్టివల్స్, యాత్రలు, ఫెయిర్స్ అన్నీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో త్వరలో కలుసుకుందాం. అప్పటిదాకా ప్లేలిస్ట్‌లో చాలా 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 వీడియోస్ ఉన్నాయి, ట్రిక్స్ ఉన్నాయి. చూసి ఎంజాయ్ చేయండి. పండగ చేసుకోండి. జై హింద్, జై భారత్.